అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మనం దీపం కుందుల్లో వేసే ఒత్తులు పూర్తిగా కనుక ఆహుతి అయితే కనుక అంటే పూర్తిగా కనుక కాలిపోతే ఏదైనా దోషం ఉంటుందా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇంట్లో ఎప్పుడూ కూడా తన కుటుంబం వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఇంటి యజమాని దీపం వెలిగిస్తే చాలా మంచిది. అలా కాదు కుదరదు అనుకుంటే కనుక అప్పుడు మాత్రం ఆడవాళ్ళు వెలిగిస్తే పర్వాలేదు. కానీ ఇంటి యజమాని దీపం వెలిగిస్తేనే చాలా మంచిదన్నమాట. ఇంట్లో వెలిగించే జ్యోతులు ఎల్లప్పుడూ కూడా తూర్పు ముఖంగా అయితే వెలుగుతూ ఉండాలన్నమాట. అది మంగళకరమైన దీపం. ఎప్పుడు కూడా దీపం 2 కుందులు కానీ పెట్టాలన్నమాట. ఒకటి దీపం అయితే పెట్టకూడదు. అలానే మనం 2 కుందులు పెడితే కనుక ఒక్కొక్క దాంట్లో 3 ఒత్తులు అయితే వేయాలి. దీపం పెట్టిన తర్వాత ఇలా లాస్ట్లో ఒత్తులు మాత్రం ఆహుతి అయితే కనుక మన ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉన్నట్టు అనమాట. అంటే చాలా మంచిది. ఇలా దీపం అయితే మనం పెట్టిన తర్వాత ఒత్తులు కానీ పూర్తిగా కనుక ఆహుతి అయితే చాలా మంచిది. దీపం వెలిగించిన తర్వాత మధ్యలో ఉండగానే లేదంటే పూజ తర్వాత ఒక్కొక్కసారి నూనె ఉండగానే గాలికి దీపం కొండెక్కుతూ ఉంటుంది. అప్పుడు చాలా అశుభంగా భావిస్తూ ఉంటారు. కానీ ఆ ఒత్తుని మార్చి కొత్తగా ఒత్తులు వేసి మళ్ళీ దీపం వెలిగించవచ్చు. ఒత్తులు పూర్తిగా ఆహుతి అయితే ఇది శుభ సంకేతం. దీనివలన మన ఇంట్లో అంతా మంచే జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు. దీనివలన ఎటువంటి చెడు జరగదు. మనం దీపాన్ని వెలిగించి దేవుడికి నమస్కరిస్తాం. అందులో వేసిన ఒత్తులు పూర్తిగా ఆహుతి అయితే దేవుడు మన భక్తిని సంపూర్ణంగా స్వీకరించాడు అని భావించండి. అంతా శుభమే జరుగుతుంది. ఈ వీడియోలో చూశారు కదా, నేను పెట్టిన దీపం ఎప్పుడు కూడా ఇలా అయితే ఆహుతి అవుతుంది. ఎప్పుడో కానీ ఒక్కొక్కసారి సగం వరకు వెలిగి ఆగిపోతూ ఉంటుంది. చాలా మట్టికైతే ఎక్కువగా అయితే మొత్తం కుందుల్లో ఉన్న ఒత్తులు కూడా ఆహుతి అయిపోతాయి. మనకి ఇది ఎలా జరిగితే చాలా మంచిది. కానీ కొంచెం వాటిని క్లీన్ చేసుకోవడం మాత్రం కష్టం. కానీ ఇలా ఆహుతి అయితే మాత్రం చాలా మంచిదనమాట. ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఆ దీపం కూడా చాలా ఎక్కువసేపు వెలుగుతుంది. అంటే చిన్న కుందులో దీపం పెట్టినా సరే అది చాలాసేపు వెలుగుతుంది. ఉదయం పూట వెలిగించిన దీపం రాత్రి వరకు కూడా అలా వెలుగుతూనే ఉంటుంది. మరి అలా దీపం ఎక్కువసేపు వెలిగితే అది దేనికి సంకేతం అని చాలామందికి డౌట్ అయితే ఉంటుందండి. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. దీపం చాలాసేపు వెలిగితే అంటే మనం ఒక్కొక్కసారి దీపం పెడితే చాలా రేర్గా చాలామందికి ఇది జరుగుతూ ఉంటుంది. మనం అదే కుందులో అంతే నూనె వేస్తాం, అవే ఒత్తులు వేస్తాం. కానీ ఒక్కొక్కసారి మాత్రం ఉదయం పెట్టిన దీపం రాత్రి వరకు వెలుగుతూ ఉంటుంది. అలా ఇంట్లో వెలిగితే కనుక చాలా మంచిది. భక్తితో దేవునికి దీపం పెడతాం. ఆ భక్తి భగవంతుడికి చేరుతుందని అర్థం. నిర్మలమైన మనసుతో వెలిగించిన దీపం రూపంలో భగవంతుడు తన అనుగ్రహాన్ని చూపించడానికి ఇలాంటి సంకేతాలు పంపుతూ ఉంటాడు. ఇలా ఇంట్లో ఎక్కువసేపు దీపం వెలగటం కూడా చాలా మంచిది. అలాగే మనం ఇంట్లో పెట్టిన దీపం కుందుల్లో ఒత్తులు కూడా ఆహుతి అయితే కూడా చాలా మంచిది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో.